97,869 డివైడెడ్ బై 6 దీన్ని మనం చేద్దాం. 97,869 ఫస్ట్ 6 1 జా 6 9లో 6 పోతే 3 7 ఇక్కడ దించుకుంటాం. 6 6 జా 36 7 6 పోతే 1 3లో 3 పోతే 0 ఏ 8 మరలా ఇక్కడ దించుకుంటాం. 6 3 18 18 పోతే 0 అప్పుడు మరలా ఏ 6ని ఇక్కడ దించుకుంటాం. 6 1 6 6లో 6 పోతే 0 మరలా ఈ 9ని ఇక్కడ దించుకుంటాం. 6 1 6 9లో 6 పోతే 3 దీన్ని శేషము అంటాం అంటే రిమైండర్. మరి మనం ఈ చేసిన లెక్క తప్పు రైట్ అని చూసుకోవడానికి డివైజ్ కోఎఫిషియంట్ అండ్ రిమైండర్ ఈజ్ డివిడెండ్ అని అంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు దాన్ని మనం చక్కగా పరిశీలించి చూద్దాం. లేక తప్పు రైట్ అనేది మనకి తెలుస్తుంది. 16,311 16,311 into 6 6 1 ja 6 6 1 ja 6 6 3 ja 18 6 6 ja 36 36 37 6 1 ja 6 plus 3 9 plus remainder 3 9 6 8 7 9 9,869 97,869 కాబట్టి వచ్చింది. కాబట్టి డివిడెండ్ వచ్చింది కాబట్టి 3 చేసినప్పుడు సూత్రం ప్రకారం కాబట్టి ఈ లెక్క రైట్. సో ఈ లెక్క రైట్. ఓకే అంటే 17 ఎకం మనకు వస్తేనే మనకి ఈ లెక్క వస్తుంది. 17 ఎకం చూద్దాం. పదిహేడు 17 17 2 30 34 17 3 51 17 4 17 4 68 17 5 85 17 6 102 కాబట్టి 17 6 వేస్తాం. ఇక్కడ 102 వేయం. ఎందుకని 101 కంటే 102 ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువ నుంచి ఎక్కువ తీసివేయలేం. కాబట్టి అప్పుడు ఎంత వేసుకోవాలి మనం
17 ఐదులు 85. 17 5 85. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అప్పు తెచ్చుకుంటే ఏంటి 11 అయింది. 11లో 5 పోతే 6. ఇక్కడ ఎంత ఉంటుంది 9. 9లో 8 పోతే 1 16. అప్పుడు ఈ రుణని ఇక్కడికి దించుకుంటాం 162. 17 6 ఎంత ఇక్కడ 102. 17 5 17 7 7 49. 11 17 119. 17 8 17 9 9 63 63 9 1 9 9 2 50. 17 9 153. ఇక్కడ 162 ఉంది. 17 10 170. 170 వేయలేం కాబట్టి 17 9 150. ఎంత వచ్చు 153. 3లో 2 పోయిదా పాదు కాబట్టి పక్కన అప్పు తెచ్చుకుందాం. అప్పుడు 12 అయింది. ఇక్కడి నుంచి అప్పు తెచ్చుకోండి. 12లో 3 పోతే 9. ఇక్కడ 5 ఉంది. 5లో 5 పోతే 0. అప్పుడు ఈ 1ని ఇక్కడ దించుకుంటాం. అప్పుడు ఎంత చేసుకోవచ్చు 17 5 85. 17 6 102 ఉంది కాబట్టి 102 వేయలేం కాబట్టి 17 5 85. ఒకటిలో ఇది 5 పోదు కాబట్టి పక్కన నుంచి అప్పు తెచ్చుకుంటే ఎంత అయితే ఇక్కడ 11. 11లో 5 పోతే 6. 8లో 8 పోతే 0. ఈ 3 ఇక్కడ దించుకుందాం. 63. 17 4లో 68 అంటే 63 కంటే ఎక్కువ. 17 3 51 వేసుకోవచ్చు. 17 3 51. 3లో 1 పోతే 2. 6లో 5 పోతే 1. రిమైండర్ రిమైండర్ 12. రిమైండర్ 12. సో ఈ లెక్క మనం చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇది రైట్ తప్పు అని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి మనమే చెక్ చేసుకోవాలి. సూత్రం ఉంది కదా 59 53 ఇంటూ 17. 3 ఏళ్ళు 21. 7 5 35. 7 5 35 30 36 37. 7 9 63. 7 3 21. 7 5 35 36 37. 7 9 63 63 3 66. 7 5 35 35 35 ఒక 6 41.
ఒక 3 3, ఒక 5 5, ఒక 9 9, ఒక 5 5, 1 7 3 10, 6 5 11 12, 9 1 10 1 11, 5 4 9 1 10 ప్లస్ 12 ఈ రిమైండర్ ఇక్కడ వేస్తాం. 2 1 3 1 2 1 0. సో ఈ లెక్క కరెక్ట్గా వచ్చింది, ఎందుకంటే డివిడెండ్ అంటే విభాజ్యము కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి దీన్ని మనం చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే ఉందో ఆ లెక్కను మనం జాగ్రత్తగా ప్రతిక్షేపించుకో, అంటే జాగ్రత్తగా ఎక్కేసుకుంటాం మొత్తం. దాన్ని బట్టి మనం లెక్కను ఈజీగా చేసుకోవచ్చు. సో 2 లెక్కలు అయిపోయింది. ఇప్పుడు ఇంకో లెక్క చేద్దాం. సైలెంట్గా ఉండాలి. సెకండ్ పేజ్ సైలెంట్గా ఉండడం కరెక్ట్. ఇరవై 9 40 డివైడెడ్ బై 32. 32 టేబుల్ చూద్దాం. ఇప్పుడు 32 జా 2 2 4 2 3 6, 32 3 3 జా 3 2 6 3 3 9, 32 4 4 2 8, 4 3 12, 32 32 జా 5, 5 2 10, 5 3 15 16, 32 6 జా 6 2 12, 6 3 18 19, 32 7 జా 7 2 14, 7 3 21 22, 32 8 జా 2 8 16, 8 3 24 24 25, 32 9 జా 18 27 27 288 9 వరకు వేసేస్తాం. 32 9 జా 288, 32 10 జా 320. ఇది వేయకూడదు, ఎందుకని 294 కంటే 320 ఎక్కువగా ఉంది కాబట్టి వేయకూడదు. 32 9 జా 288, 288. నాలుగు నుంచి ఎందుకు పోయిద్దా పోదు కాబట్టి అప్పు తెచ్చుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ అప్పు తెచ్చుకుంటే ఇక్కడికి 14, 14లో 8 పోతే 6, ఇక్కడ ఎంత ఉంటుంది 8, 8లో 8 పోతే 0. దీన్ని ఇక్కడ దించుకుందాం 60. 32 జా 64, 60 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 32 1 జా 32 తీసుకుందాం. 10, 10లో 2 పోతే 8, ఇక్కడ 5 ఉంటుంది. 5లో 3 పోతే 2, రిమైండర్ 28.
అంటే శేషము 28. శేషము 28. మరి ఈ లెక్క రైటా తప్ప చూద్దాం. 32 × 91, ఒక 2 2, ఒక 3 3, 9 2 18, 9 3 27, 27 1 28, 2 8 3 11, 8 1 9, 2 ప్లస్ రిమైండర్ 28, 8 2 10, 2 3 4, 9 2, 29 40. సో డివిడెండ్ ఈక్వల్. సో ఈ లెక్క పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ లెక్క ఈజ్ రైట్. ఈ లెక్క రైట్. నెక్స్ట్ లాస్ట్ లెక్క. దీన్ని 92తో చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ అప్పుడు మనం ఏం చేయాలి? 92 యొక్క ఏకం రావాలి, 92 టేబుల్ రావాలి. 92 టేబుల్ రావాలి, మనం హెచ్ఎస్ వేసుకోవాలి. 92 1 jar 92, 92 2 2 jar 92 2 jar 2 4 184, 93 92 2 3 jar 6 27, 92 4 jar 8 36, 92 5 jar 5 2 10, 5 9 45 46, 92 6 jar అవసరం చాలా దూరం ఇస్తాను. ఎక్కడ 92 2 jar 184, 92 3 jar 276, అంటే 92 3 276. ఇక్కడ ఎంత వచ్చింది? 368. 92 4 jar అంటే 92 4 368, 368. సో ఇది వేయకూడదు, ఎందుకని ఇది తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది. తక్కువలోంచి ఎక్కువ పోదు కాబట్టి వేయకూడదు. అప్పుడు ఏం వేసుకోవాలి? 92 3 jar 276 అంటే 92 3 276 వేసుకుందాం. తీసేద్దాం దీంట్లో నుంచి. 2లోంచి 6 పోదు కాబట్టి ఇక్కడ అప్పు తెచ్చుకుంటే 12 అయింది. పక్క నుంచి అప్పు తెచ్చుకుంటే 12లో 6 పోతే 6, ఇక్కడ ఎంత ఉంటుంది? 8. 8లో 7 పోతే 1, 2లో 2 పోతే 0. ఈ 8ని ఇక్కడ దించుకుందాం. 168. సో ఇక్కడ 184 ఉంది. 92 184 పనికిరాదు. 92 1లో ప్రస్తుతం చేసినప్పుడు 92 3 వేసాం కదా. 92 1లో 92 1లో 92. 8లో 2 పోతే 6, 6లో 9 పోయితే పాదు. సో ఇక్కడి నుంచి ఇక్కడ అప్పు తెచ్చుకుంటే 16, 16లో 9 పోతే 7, 76. ఈ 76 అనేది రిమైండర్. అంటే శేషము 76. ఈ లెక్క రైటా తప్ప చూద్దాం. 92 × 31, 2 1 2, 1 9 9, 3 2 6, 3 9 27, 2 9 6 15, 7 1 8 2 ప్లస్ రిమైండర్ 76, 6 2 8,
7 3 10 12 8 1 9 2 2928 2928 సో దిస్ ఈ లెక్క ఇస్ రైట్